హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కథల సవ్వడి. ఈ వీడియోలో నేను అందమైన ముగ్గు వేస్తూ మీకు ఒక ఆసక్తికరమైన కథను షేర్ చేస్తున్నాను. చంద్రకళ క్రాంతి రూమ్లో క్రాంతి ల్యాప్టాప్ తీసుకుని క్రాంతి అకౌంట్ నుంచి డాక్టర్ అకౌంట్కి అమౌంట్ సెండ్ చేసి శాలిని ఈ రోజుతో నీ ఆటలకు ఫుల్ స్టాప్ పడబోతుంది అనుకుంటుంది. శాలిని రూమ్లోకి రావడంతో చంద్రకళ డోర్ వెనక దాక్కుంటుంది. శాలిని తన రివాల్వర్ తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటుంది. డాక్టర్కి ఫోన్ చేసి హాస్పిటల్లోనే ఉన్నావా అని అడుగుతుంది. డాక్టర్ ఇంట్లో ఉన్నాను అంటుంది. శాలిని నేను నిన్ను కలవడానికి వస్తున్నాను, ఇంట్లోనే ఉండు అంటుంది. డాక్టర్ డబ్బు తీసుకొస్తున్నావు కదా అంటుంది. శాలిని ఎందుకంత తొందర, వచ్చాక చూస్తావు కదా అంటుంది. డాక్టర్ సరే త్వరగా రా, మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళాలి అంటుంది. శాలిని ఓకే అంటూ ఫోన్ కట్ చేస్తుంది. ఫ్రెండు కదా అని నీ హెల్ప్ తీసుకుంటే నా ఇంటికి వచ్చి నన్నే బ్లాక్మెయిల్ చేస్తావా, చెప్తా నీ సంగతి అనుకుంటూ కోపంగా బయటకు వెళ్తుంది శాలిని. విరాట్ చంద్రకళ దగ్గరికి వెళ్ళి శాలిని నిన్ను చూడలేదు కదా అని అడుగుతాడు. చంద్రకళ చూడలేదు బావా అంటుంది. శాలిని ఆ గైనకాలజిస్ట్ ఇంటికే వెళ్తుంది. ఆ డాక్టర్కి ఫోన్ చేసి మాట్లాడాలి, ఇంట్లోనే ఉండమని చెప్పింది అంటుంది. విరాట్ సూపర్ అంటూ మన ప్లాన్ ఇంకా ఈజీ అయిపోయినట్టే, మనం క్రాంతిని ఆ డాక్టర్ ఇంటికి వెళ్ళేలా చేస్తే శాలిని రెడీ హ్యాండెడ్గా దొరికిపోతుంది అంటాడు. చంద్రకళ కానీ క్రాంతి ఎప్పుడొస్తాడో ఏంటో అంటుంది. విరాట్ వెయిట్ చేద్దాం అంటాడు. ఇక శ్యామల ప్రకాష్ గురించి ఆలోచిస్తూ అతను నేను అనుకున్న ప్రకాష్ కాకపోయినా బాగా కనెక్ట్ అయిపోయాడు, పదే పదే అతను గుర్తొచ్చేస్తున్నాడు అనుకుంటూ ఇంకొక 4 రోజులైనా ఉంటే బాగుండేదేమో అనుకుంటుంది. క్రాంతి ఇంట్లోకి వస్తూ ఉంటాడు. క్రాంతిని చూసిన విరాట్ చంద్రకళతో వాడొచ్చేశాడు, ఇప్పుడు మనం అసలు డ్రామా మొదలు పెట్టాలి అంటాడు. శ్యామల క్రాంతిని చూసి క్రాంతి ప్రకాష్ గారు మళ్ళీ వస్తారా అని అడుగుతుంది. క్రాంతి నాకేం చెప్పలేదు అత్తయ్య అంటాడు. శ్యామల ఎప్పుడొస్తాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అంటుంది. క్రాంతి సరే అత్తయ్య అంటూ తన రూమ్ లోపలికి వెళ్తాడు. చంద్రకళ విరాట్తో ఈవిడికి ఇంకా ప్రకాష్ పిచ్చి పోలేదు బావా అంటూ నవ్వుతుంది. విరాట్ ముందు మనం క్రాంతి మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటూ పదా వెళ్దామంటాడు. క్రాంతి తన రూమ్ లోపలికి వెళ్ళి రిలాక్స్ అవుతూ ఉంటే తన ఫోన్కి మెసేజ్ వస్తుంది. క్రాంతి ఫోన్ చూసుకుంటూ నా అకౌంట్లోంచి 10 lakhs ట్రాన్స్ఫర్ అయ్యాయా అనుకుంటాడు. ఈ ట్రాన్సాక్షన్ ఎవరు చేశారు అనుకుని ల్యాప్టాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తూ ఉంటాడు. విరాట్ క్రాంతి వినేలా చంద్రకళతో మాట్లాడుతూ ఏంటి చంద్ర నువ్వు అనేది, శాలినికి ప్రాబ్లం ఉండటం ఏమిటి, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, నీ మాటలు క్రాంతి విన్నాడంటే ఎంత కంగారు పడతాడు అంటాడు. చంద్రకళ నేనేం పిచ్చి పిచ్చిగా మాట్లాడట్లేదు బావా, శాలినికి నిజంగానే ఏదో ప్రాబ్లం ఉంది, కానీ బయటపడనివ్వట్లేదు అంటుంది. క్రాంతి డోర్ దగ్గరకు వచ్చి తమ మాటలు వినడం చూసి విరాట్ చంద్రకళకు సైగ చేస్తాడు. చంద్రకళ నిన్న డాక్టర్ ఇంటికి వచ్చినప్పుడు శాలిని ఎంత కంగారు పడిందో నువ్వు గమనించలేదనుకుంటా అంటుంది. విరాట్ ఎందుకు కంగారు పడింది, ఆవిడ జనరల్ చెకప్ అయి కదా చేసింది అంటాడు. చంద్రకళ ఆ డాక్టర్ శాలిని ప్రాబ్లం గురించి అందరికీ ఎక్కడ చెప్పేస్తుందో అని శాలిని భయం అంటుంది. విరాట్ శాలినికి నిజంగానే ప్రాబ్లం ఉందంటావా అని అడుగుతాడు. చంద్రకళ లేకపోతే ఈరోజు మళ్ళీ డాక్టర్ని కలవడానికి ఎందుకు వెళ్తుంది, అది కూడా హాస్పిటల్కి వెళ్లకుండా డాక్టర్ని ఇంట్లోనే ఉండమని చెప్పింది, అంత పర్సనల్గా కలుస్తుంది అంటే తనకేదో ప్రాబ్లం ఉన్నట్లే కదా అని అడుగుతుంది. విరాట్ ఏం ప్రాబ్లం ఉండి ఉంటుంది అని అడుగుతాడు. చంద్రకళ ఏమో నాకెలా తెలుస్తుంది బావా, శాలిని డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి వస్తున్నాను మాట్లాడాలి అని చెప్పడం వరకే విన్నాను, తను డాక్టర్తో ఏం మాట్లాడుతుందో వింటేనే కదా శాలిని ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అంటుంది. విరాట్ ఇప్పుడు నువ్వు అలాంటి పనులేమీ పెట్టుకోకు, అసలే క్రాంతి కోపంగా ఉన్నాడు, నువ్వు శాలిని ప్రాబ్లం తెలుసుకోవడానికి వెళ్తే వాడు నువ్వేదో చేస్తున్నావని అపార్థం చేసుకుని నేను ఇంకా అసహించుకుంటాడు అని అంటాడు. చంద్రకళ కనీసం క్రాంతికైనా చెప్తే శాలిని ప్రాబ్లం తెలుసుకుంటాడేమో అంటుంది. విరాట్ వద్దు చంద్ర, ఇప్పుడు మనం ఏం చెప్పినా నమ్మడు, కావాలని అబద్ధం చెప్తున్నామనుకుంటాడు, వాళ్ళ మధ్య గొడవ పెట్టాలని చూసామన్న నింద మనకెందుకు అంటాడు. చంద్రకళ అలా అయితే శాలిని ప్రాబ్లం ఏంటో ఎలా తెలుస్తుంది అంటుంది. విరాట్ చెప్పాలనుకున్నప్పుడు తనే చెప్తుందిలే, నువ్వు మాత్రం ఏ విషయం బయట పెట్టద్దు అంటాడు. చంద్రకళ ఏమో బావా, పాపం శాలిని ఎంత సీరియస్ ప్రాబ్లం ఫేస్ చేస్తుందో ఏంటో, నాకు కంగారుగా ఉంది అంటుంది. విరాట్ ఎంత కంగారు పడ్డా మనమేమీ చేయలేం చంద్ర, వదిలేయి అంటాడు. ఇదంతా వింటూ ఉన్న క్రాంతి
ఒకవైపు అకౌంట్లోంచి 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇంకోవైపు శాలిని మళ్ళీ నాకు చెప్పకుండా డాక్టర్ని కలవడానికి వెళ్ళింది. ఇదంతా చూస్తూ ఉంటే తనకు నిజంగానే ఏదో ప్రాబ్లం ఉందనిపిస్తుంది. అదేంటో తెలుసుకోవాలి అనుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. విరాట్, చంద్రకళ ప్లాన్ సక్సెస్ అనుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. చంద్రకళ, బావా అసలు సినిమా ఇప్పుడు మొదలవుతుంది అంటుంది. విరాట్, చంద్రకళ డాక్టర్ ఇంటికి బయలుదేరుతారు. ఇక శాలిని కోపంగా కారు దిగి డాక్టర్ ఇంట్లోకి వస్తూ ఉంటుంది. డాక్టర్ ఫోన్లో మెసేజ్ చూసి నా అకౌంట్కి 10 lakhs ఎవరు పంపించి ఉంటారు అని అనుకుంటూ ఉంటుంది. శాలిని రావడంతో డాక్టర్ శాలినితో నువ్వు నాకేమైనా అమౌంట్ పంపించావా అని అడుగుతుంది. శాలిని అమౌంట్ పంపించేదాన్నే అయితే నేను ఇక్కడి వరకు ఎందుకు వస్తాను అని అడుగుతుంది. డాక్టర్ మరి ఈ మెసేజ్ ఏంటి అని అడుగుతుంది. శాలిని చూడు, నాకు ఏ విషయమైనా నచ్చడం నచ్చదు, అందుకే మన మధ్య ఉన్న ఇష్యూకి ఒక క్లారిటీ ఇద్దామని వచ్చాను అంటుంది. డాక్టర్ క్లారిటీ కావాల్సింది నాకు కాదు నీకు, దాన్ని కాపాడుకోవడం కోసం నువ్వు 50 లక్షలు వదులుకోలేవా అని అడుగుతుంది. శాలిని ఇప్పుడేంటి 50 లక్షలు ఇవ్వకపోతే నా విషయాలన్నీ మా ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తానంటావు అంతే కదా అని అడుగుతుంది. డాక్టర్ నాకు నువ్వు సపోర్ట్ చేయకపోతే నీకు నేనెలా సపోర్ట్ చేస్తాను, ఖచ్చితంగా చెప్పేస్తాను అంటుంది. శాలిని నిజం తెలిస్తే మా ఫ్యామిలీ నన్ను తన్ని తరిమేస్తారు, నేను రోడ్డున పడతాను అంతే కదా అని అడుగుతుంది. డాక్టర్ నిన్ను ఆదరించే వాళ్ళు లేక నువ్వు అడుక్కు తినే పరిస్థితి వస్తుంది అంటుంది. శాలిని అడుక్కు తినడానికి నేను అనాకారిని అనుకుంటున్నావా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలీదు, మా అమ్మకున్న స్టేటస్ పలుకుబడిలో నీ బతుకు పావలా వంతు కూడా చేయదు అంటుంది. డాక్టర్ నీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పి నన్ను బెదిరించాలని చూస్తున్నావా అని అడుగుతుంది. శాలిని నేను ఇంకా బెదిరించడమే మొదలు పెట్టలేదు, నిజంగా బెదిరిస్తే ఎలా ఉంటుందో చెప్పనా అంటుంది. ఇంతలో క్రాంతి కారు దిగి శాలిని డాక్టర్తో ఏం మాట్లాడుతుందో చాటుగా విని తన ప్రాబ్లం ఏంటో తెలుసుకోవాలి అనుకుంటూ డాక్టర్ ఇంట్లోకి వస్తూ ఉంటాడు. శాలిని డాక్టర్తో నీకు 8th క్లాస్ చదువుతూ ఉన్న కూతురుంది కదా అని అడుగుతుంది. డాక్టర్ అవును ఉంది అంటుంది. శాలిని కూతురుని చూసుకునే తీరిక లేక హాస్టల్లో జాయిన్ చేశావు కదా అంటుంది. డాక్టర్ అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు అంటుంది. శాలిని నాకు నాంచడం రాదని చెప్పాను కదా అంటూ రివాల్వర్ గురిపెడుతుంది. డాక్టర్తో పాటు క్రాంతి షాక్ అవుతాడు. శాలిని నీ కూతురు నుంచి రోజు నైట్ 8 o'clockకి ఫోన్ వస్తుంది కదా, రేపటి నుంచి ఆ ఫోన్ కాల్ రాదు, ఆ ఫోన్ కాల్ బదులు నేను టార్చర్ పెట్టే వీడియోస్ వస్తాయి. నా సీక్రెట్ వాల్యూ నా లైఫ్ అని చెప్పావు కదా, మరి నీ కూతురు లైఫ్ వాల్యూ నన్ను డిసైడ్ చేయమంటావా? తను హ్యాపీగా హాస్టల్లోనే ఉండి చదువుకోవాలి అంటే నా సీక్రెట్ నీ మనసులోనే ఉండిపోవాలి. ఒకవేళ బయట పెట్టాలని చూస్తే మాత్రం నా చేతిలో నీ కూతురు నరకం చూస్తుంది అంటూ బెదిరిస్తుంది శాలిని. చంద్రకళ, విరాట్ కూడా కారు దిగి డాక్టర్ ఇంట్లోకి వస్తూ ఉంటారు. డాక్టర్ భయపడుతూ శాలినితో నీ ఫేక్ ప్రెగ్నెన్సీ విషయంలో నేను నీకెంత హెల్ప్ చేశాను, ఆ కృతజ్ఞత లేకుండా నన్ను బెదిరిస్తావా అంటుంది. శాలిని నువ్వు నా ఫ్రెండ్ వాడిని నమ్మి హెల్ప్ చేయమని అడిగాను, నువ్వు కూడా నాకు ప్రెగ్నెన్సీ లేకపోయినా ఉందని చెప్పి నా ఫ్యామిలీని నమ్మించావు. ఆ విషయం బయటపడే టైంకి నేను అబార్షన్ డ్రామా ఆడితే అప్పుడు కూడా నాకు సపోర్ట్ చేసి చంద్ర వల్లే నాకు అబార్షన్ జరిగిందని క్రాంతిని నమ్మించి నన్ను సేవ్ చేశావు. ఆ విషయం ఎప్పటికీ బయట పెట్టవనే నమ్మకంతో నేనుంటే ఇప్పుడు డబ్బుల కోసం నన్ను బ్లాక్మెయిల్ చేస్తావా? నేను తలుచుకుంటే నువ్వు ఈ భూమి మీదే లేకుండా పోతావు. నీకు చిల్లి రవ్వ కూడా ఇవ్వను. ఇంకొకసారి నన్ను బెదిరించాలనే ఆలోచనే నీకు రాకూడదు, గుర్తుపెట్టుకో అంటూ డాక్టర్కి వార్నింగ్ ఇచ్చి శాలిని వెళ్ళిపోతూ ఉంటుంది. క్రాంతి శాలిని రావడం చూసి పక్కకు వెళ్తాడు. డాక్టర్ ఇంట్లోకి వస్తూ ఉన్న విరాట్, చంద్రకళ కూడా శాలినికి కనిపించకుండా పక్కకు వెళ్ళి దాక్కుంటారు. డాక్టర్ క్రాంతిని చూసి మీరేంటి ఇక్కడ అంటుంది. క్రాంతి శాలిని ప్రెగ్నెంట్ అవ్వడం, అబార్షన్ జరగడం అంతా అబద్ధమా అని అడుగుతాడు. విరాట్, చంద్రకళ కూడా వస్తారు. క్రాంతి డాక్టర్తో శాలిని ఎందుకు ఇంత పెద్ద డ్రామా ఆడింది, ఎందుకు మీరిద్దరూ కలిసి నన్ను మా ఫ్యామిలీని మోసం చేశారు చెప్పండి అంటాడు. డాక్టర్ ఈ చంద్రకళ గారి మీద కోపంతో తన్ను ఎలాగైనా ఇంట్లో నుంచి పంపించేయాలని అలా చేసింది, నాకు అంతవరకే తెలుసు అంటుంది. క్రాంతి అంటే మా అన్నయ్య, వదిన ఏ తప్పు చేయలేదన్నమాట అనుకుంటాడు. డాక్టర్ క్రాంతితో వాళ్ళను మీ దృష్టిలో బ్యాట్ చేయడానికే శాలిని ప్రెగ్నెన్సీ పోయినట్టు డ్రామా ఆడింది అంటుంది. క్రాంతి కోపంగా అసలు మీరు డాక్టరేనా అంటాడు. ఇలాంటి విషయాల్లో సపోర్ట్ చేయడానికి సిగ్గు లేదా? మీ స్వార్థం కోసం ఏ పాపం ఎరగని మా వదిన మీద నింద వేయడానికి మీకు మనసు ఎలా వచ్చింది అంటాడు.
ప్రాణాలు నిలబెట్టే పవిత్రమైన వృత్తిలో ఉండి కుటుంబాలు కూల్చే పని చేస్తారా? అసలు మీరు మనిషేనా అంటాడు. నేను తండ్రిని కాబోతున్నానని మీరు చెప్పినప్పుడు నేనెంత సంబరపడ్డానో తెలుసా? బిడ్డ చనిపోయిందని శాలిని కన్నీళ్లు పెట్టుకుంటే నేనెంత కుమిలిపోయానో తెలుసా? నా ఎమోషన్స్తో ఆడుకుంటారా మిమ్మల్ని అంటూ కోపడుతూ ఉంటే విరాట్ క్రాంతిని ఆపుతాడు. చంద్రకళ ఆవేశపడకు క్రాంతి, వదిలేయి అంటుంది. క్రాంతి, ఏంటి వదినా వదిలేసేది? ఆ డ్రామా అంతా నిజమే అనుకుని మీరు ఓర్వలేకపోతున్నారని, బిడ్డని మాకు దక్కకుండా చేశారని ఎన్ని నిందలు వేశాను. మీ మనసుల్ని ఎంతగా నొప్పించాను. మీరు ఏ తప్పు చేయలేదని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడాను. అవన్నీ తలుచుకుంటే నా మీద నాకే కోపం వస్తుంది. మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా నాకు అర్హత లేదనిపిస్తుంది అంటాడు. విరాట్, బాధపడకురా, శాలిని మనసు చెడగొట్టింది కాబట్టే నువ్వు అలా మాట్లాడావని మాకు తెలుసు. ఈ అపార్థాలన్నీ తొలగించడానికే, శాలిని మనసు ఏంటో నీకు అర్థమయ్యేలా చేయడానికే నీ అకౌంట్ నుంచి ఈ డాక్టర్కి డబ్బులు పంపించాము. శాలినికి ఏదో ప్రాబ్లం ఉందని నీలో భయం కలిగించి ఇక్కడికి వచ్చేలా చేశాము. చంద్ర తప్పు లేదని నువ్వు రియలైజ్ అయ్యావు. అది చాలరా నాకు అంటాడు. చంద్రకళ డాక్టర్తో, మీ అకౌంట్లో పడిన 10 లక్షలు మళ్ళీ క్రాంతి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి అంటుంది. విరాట్ క్రాంతితో, ప్రెగ్నెన్సీ విషయంలోనే కాదు, నీ ప్రాజెక్ట్ విషయంలో కూడా ఆ రోజు నీకు ఫైల్ పంపించమని చెప్తే చెప్పలేదని అబద్ధమాడి మన ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసింది. ఇవన్నీ తెలిస్తే నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. ఇంకా దాచడం మన కుటుంబానికి మంచిది కాదని బయట పెట్టాల్సి వచ్చింది అంటూ సారీరా అంటాడు. నువ్వెందుకు అన్నయ్య సారీ చెప్పడం? చెప్పాల్సిన మనిషితో తీర్చుకోవాల్సింది చాలా ఉంది అంటూ క్రాంతి కోపంగా వెళ్ళిపోతాడు. చంద్రకళ డాక్టర్తో, ఒక గౌరవమైన వృత్తిలో ఉండి డబ్బు కోసం ఇలాంటి పని చేయడం కరెక్ట్ కాదు. మీరు శాలినికి చేసిన హెల్ప్ వల్ల నా జీవితమే కాదు, నా కుటుంబం మొత్తం చెల్లా చెదురయ్యే పరిస్థితి వచ్చింది. ఇక నుంచైనా మీ వృత్తికి న్యాయం చేయండి అని చెప్పి పదబావ అంటూ విరాట్తో బయలుదేరుతుంది చంద్రకళ. క్రాంతి కారులో వెళ్తూ శాలిని డాక్టర్తో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. శాలినికి ప్రెగ్నెన్సీ రావడం, అబార్షన్ జరగడం అంతా అబద్ధమైనప్పుడు తను టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఏమిటి? తనకసలు డిప్రెషనే లేనప్పుడు ఏం మర్చిపోవడానికి టాబ్లెట్స్ వాడింది? ప్రెగ్నెన్సీ, అబార్షన్ లాగానే టాబ్లెట్స్ విషయంలో కూడా శాలిని అబద్ధం చెప్పి నన్ను బ్లఫ్ చేసిందా అని అనుకుంటాడు. ఫ్యామిలీ డాక్టర్ మాటలు గుర్తు చేసుకుని ఆ టాబ్లెట్స్ నాన్న కోసమే తెప్పించిందా అనుకుంటాడు. శాలినిని నిలదీయడానికి ముందు టాబ్లెట్స్ విషయంలో క్లారిటీ తీసుకోవాలి అనుకుంటూ రఘురామ్కి ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ దగ్గరకు వెళ్తాడు క్రాంతి. డాక్టర్ క్రాంతిని చూసి, ఏంటి క్రాంతి గారు ఇలా వచ్చారు? మీ నాన్నగారికి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా? ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అంటాడు. క్రాంతి, నేనొచ్చింది మా నాన్న ప్రాబ్లం గురించి కాదు, నా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి అంటాడు. నేను అడిగిన దానికి దాచకుండా సమాధానం చెప్పండి. శాలిని కొన్ని ఇన్సిడెంట్స్ మర్చిపోవడం కోసము టాబ్లెట్స్ వాడిందా అంటూ డాక్టర్ని నిలదీస్తూ ఉంటాడు క్రాంతి. డాక్టర్ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక క్రాంతి, చెప్పండి డాక్టర్, నిజమేంటో చెప్తారా, పోలీసులకు ఫోన్ చేయమంటారా? ఆ టాబ్లెట్స్ తెప్పించింది మీరే అంటాడు. డాక్టర్ అవును అంటాడు. క్రాంతి, ఎవరి కోసం తెప్పించింది అని అడుగుతాడు. డాక్టర్, మీ నాన్నగారి కోసం. ఆయన తల మీద కొట్టింది శాలిని గారే. ఆవిడ పగ తీరే వరకు మీ నాన్నగారు కోలుకోకూడదనుకునింది. అందుకే ఆయనకు ట్రీట్మెంట్ సరిగా జరగనివ్వకుండా చేసింది అంటాడు. డాక్టర్ శాలినికి ఫోన్ చేసి, క్రాంతి గారు నా దగ్గరకు వచ్చారు అంటాడు. శాలిని, ఏం చెప్పావు అంటుంది. డాక్టర్ అన్నీ చెప్పేశాను అంటాడు. శాలిని షాక్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.